అల్లూరి జిల్లా దేవీపట్నం పరిధి గొందూరులో మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రశాంతమైన గోదావరి, ఎత్తైన కొండలు, పచ్చని పంట పొలాల మధ్య వెలసిన మాతృశ్రీ గండిపోచమ్మను భక్తులు దర్శించుకుంటున్నారు. అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహించి పలు రకాల పుష్పాలు, పండ్లను అర్చకులు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలతో గ్రామంలో ఆధ్యాత్మికత నెలకొంది. మండలం గొందూరు గ్రామంలో గల శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుంచి యాన్యువల్ జాతర ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజులు అనగా ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, అలాగే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాం. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంగా 5 రోజులు కూడా మధ్యాహ్నం అలాగే రాత్రికి కూడా కాతేరులోని తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారి కోఆపరేషన్ తో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ధర్మపురి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గల శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుంచి యాన్యువల్ జాతర ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజులు అనగా ఏప్రిల్ 4వ తారీఖు కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.